ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాల గురించి చెప్పుకునే ముందుగా అర్చనలో గణపతిని స్మరించుకుందాం. శ్రీ పార్వతీ పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్త్ర మహాదంత కాత్యాయని పుత్ర స్వామి శివా సిద్ధి విఘ్నేశ్వరా నీదు పాదంబు నీ చారు జంఘంబు నీ నాభి గంభీర రంధ్రంబు నీ పీనవక్షంబు నీ కంబు కంఠంబు నన్నీ రత్నహారంబు నీ చంద్ర ఖడ్గంబు నీ నాలుగు హస్తంబులు ఊరు యుగ్మంబు నీ మౌంజీ కృష్ణాజినంబుల్ భవన్ నాగయజ్ఞోపవీతంబు నీ గుజ్జు రూపంబు లంబోదరంబు కుఠారంబు నీ భిన్నదంతంబు నీ మోదకం వేకదంతంబు దర్శించి హర్షించి సంప్రీతితో మ్రొక్కి గణపతి సందేశం ఏమిటి? మనం మామూలుగా ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, ఎన్నో స్తోత్రాలు చదువుతూ ఉంటాం, ఎన్నో మంత్రాలు చదువుతూ ఉంటాం. కానీ వాటి అర్థం కానీ, వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని కానీ, వాటిని ఏ విధంగా అన్వయించుకోవాలి అని కానీ, ఆ విధంగా నడుచుకోవాలని మాత్రం అనుకోం. కేవలం ఇన్ని రోజులు పూజ చేయమన్నారు, చేశాం. దీపారాధన చేయమన్నారు, చేశాం. అర్చన చేయమన్నారు, చేశాం. అబ్బా, ఇవాళకి వ్రతం అయిపోయింది, సందడి అయిపోయింది, రేపటి నుంచి మనం రొటీన్గా ఉండొచ్చు అని ఊపిరి పీల్చుకున్నట్టుగా భావిస్తూ ఉంటారు చాలామంది. కానీ ఏదైనా ఒక పూజ కానీ, ఒక స్తోత్రం కానీ, ఒక దేవతార్చన కానీ చేస్తే దానిలో ఉండేటువంటి సందేశాల్ని కూడా మనం తెలుసుకోవాలి, వాటిని అన్వయించుకోవాలి, వాటిని ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే సంపూర్ణంగా మనం సిద్ధి పొందేటువంటి అవకాశం, సంపూర్ణమైనటువంటి ప్రయోజనాల్ని పొందేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. అయితే గణపతి మనకిచ్చేటువంటి సందేశం ఏమిటి? మనం ఏ విధంగా నడుచుకోవాలి? గణపతిని అంటే మామూలుగా వినాయకుడు అంటే మనం శివపార్వతులకి పుత్రుడుగా మనం చెప్పుకుంటాం. అలాంటి గణపతి మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు అంటే, ఇలా చెయ్యండి ఆయన చెప్పట్లేదు, ఆయన కొన్ని విషయాలు చేసి చూపించాడు. ఇక్కడ కనిపించేటువంటిది అనేక కోణాల్లో ఆయన చేసినటువంటి విషయాల్ని మనం చెప్పుకోవచ్చు. గణపతి ఎవరు? మనం ఏ విధంగా పూజిస్తూ ఉన్నాం? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ ఉన్నాం. శుక్లాంబరధరం విష్ణుం అంటున్నాం అంటే ఆయన విష్ణుమూర్తి స్వరూపంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. గణపతి అథర్వశీర్షంలో అయితే తం బ్రహ్మస్తం విష్ణుస్తం ఇంద్రస్తం అగ్నిస్తం వాయుస్తం సూర్యస్తం చంద్రమాస్తం బ్రహ్మపూర్భవస్వరం అంటే ఆయనే ఇంద్రుడు, ఆయనే చంద్రుడు, ఆయనే సూర్యుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకుంటున్నాం. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఏమిటి అంటే, గణపతిని పార్వతీదేవి ఇదివరకే పూజించింది అని, ఆ తర్వాత పార్వతీదేవి తండ్రి అయినటువంటి హిమవంతుడికి కూడా గణపతి ఉపాసన ఉండేది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అలాంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గణపతి ఎప్పుడైతే ఇక్కడ శివపార్వతులకి ఆయన తనయుడుగా వెలిశాడో, తనయుడుగా అవతరించాడో, మరి ఆయన చేసినటువంటి విషయం ఏమిటి? ఎప్పుడైతే గణాధిపత్యం కావాలి, ఎవరికి ఇవ్వాలి? సుబ్రహ్మణ్య స్వామికి ముందుగా ఇవ్వాలా, గణపతికి ముందుగా ఇవ్వాలా? ఇద్దరిలో ముందుగా వివాహం ఎవరికి చెయ్యాలి అనేటువంటి విషయం వచ్చినప్పుడు శివుడు ఒక పరీక్ష పెడతాడు. ఎవరు ముల్లోకాలని ముందుగా చుట్టి వస్తారో, ముల్లోకాల్లో ఉండేటువంటి పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారో, ఎవరు ముల్లోకాల్లో ఉండేటువంటి పుణ్యతీర్థాల్లో స్నానాన్ని ఆచరించి ముందుగా వస్తే వాళ్ళకి ఆధిపత్యం, గణాలకి ఆధిపత్యం ఇస్తానని, వాళ్ళకి ముందుగా వివాహం చేస్తాను అనేటువంటి విషయాన్ని పెట్టి ఇద్దరికి పరీక్ష పెడతాడు. అప్పుడు గణపతి ఏం చేశాడు? ఆయన ఎలక వాహనాన్ని ఎక్కలేడు, ఎలక వాహనం మీద ముల్లోకాలు సంచరించలేడు. అలాంటప్పుడు ఆయన బుద్ధిని అంటే గణపతి ఆకృతి విజ్ఞానదాయకమైనటువంటి ఆకృతిగా చెప్తారు. ఆయన అవతారం, ఆయన రూపమే ఒక విజ్ఞానానికి సంకేతంగా చెప్తారు. ఎవరికైనా కూడా శారీరకమైనటువంటి శక్తి లేనప్పుడు మానసికమైనటువంటి శక్తి, బుద్ధిని ప్రయోగించాలి. ఆయనని పూజించేవాడికిట సిద్ధి బుద్ధి రెండూ కూడా ఆయన ప్రదానం చేస్తాడట. అలాంటి బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి వాడు మహాగణపతి. మరి ఆయన ఏం చేశాడు? శివపార్వతులకి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించి నేను ముల్లోకాలు తిరిగాను అన్నాడు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఏ తీర్థానికి వెళ్ళినా
ఏ క్షేత్రానికి వెళ్ళినా తనకంటే ముందు గణపతి ఎలక వాహనం మీద వెళ్ళిపోతున్నట్టుగా ఆయన చూడగలిగాడు. మరి గణపతి ఇక్కడ బుద్ధి సూక్ష్మతతో ఏం చేశాడు? పార్వతీ పరమేశ్వరులకి 3 ప్రదక్షిణలు మాత్రమే చేశాడు. చేసి ముల్లోకాలు చుట్టి వచ్చాను అన్నాడు. ఇక్కడ ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? ఆయన బుద్ధి కుశలత ఎలాంటిది? ఎప్పుడైనా మనం శారీరకంగా చేయలేనటువంటి విషయాల్ని బుద్ధిని ఉపయోగించి ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకొని వాటిని పాటించినప్పుడు, వాటిని అన్వయించుకున్నప్పుడు తప్పనిసరిగా మనకి విజయాలు లభిస్తాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తోంది. పార్వతీ పరమేశ్వరులు ఎవరు? మాతాచా పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర. ఏ సర్వ ప్రాణికోటికి కూడా వాళ్ళిద్దరూ మాతాపితృలు. తర్వాత బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. స్వదేశం భువనత్రయం అంటే ముల్లోకాలు మనవే, శివభక్తులంతా కూడా మనవాళ్లే అనేటువంటి సందేశం మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఇక్కడ 2 రకాలుగా మనం దీన్ని అన్వయించుకోవచ్చు. ఒకటి, ఎవరైనా సరే ముల్లోకాల్ని చుట్టి వచ్చేటువంటి ప్రదక్షిణ చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని పొందాలి అంటే శివపార్వతులకి ప్రదక్షిణ చేసి నమస్కారం చేయాలి. ముల్లోకాలకి, సర్వప్రాణికోటికి ఎన్ని జన్మలు మనం ఎత్తినా కూడా వాళ్ళిద్దరే మనకి తల్లిదండ్రులు. కాబట్టి వివాహ వ్యవస్థకి ఆది దంపతులుగా నిలిచినటువంటి వాళ్ళు, భార్యాభర్తల ప్రేమను ఏ విధంగా పంచుకోవాలో చూపించినటువంటి వాళ్ళు. అంతేకాకుండా లౌకికంగా చూడాలి అంటే మనం ఎంతటి గొప్ప వ్యక్తులం కానీ, ఎంతటి ఉన్నత స్థాయికి ఎదగని, ఆకాశమంత ఎత్తుకు ఎదిగినటువంటి వ్యక్తి అయినా సరే తల్లిదండ్రులకి వంగి నమస్కరించటం, పాదాభివందనం చేయటం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం అనేటువంటిది అన్నిటికంటే కూడా గొప్ప విషయం అని చెప్పేసి ఆయన ఆచరించి రుజువు చేశాడు. ఏ వ్యక్తి అయినా సరే తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే భూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వాళ్ళకి లభిస్తుందిట. అంటే ఏమిటి? సర్వ పాపాలకి వాళ్ళు దూరం అవుతారు, సర్వ దోషాలకి వాళ్ళు దూరం అవుతారు. పార్వతీ పరమేశ్వరులకే కాదు, మనని కన్న తల్లిదండ్రులకి మనం ఆ విధంగా నమస్కారం చేసినా కూడా మనకి దోషాలన్నీ పరిహారం అవుతాయిట. భగవంతుడి అనుగ్రహం కంటే కూడా గొప్పది అనేటువంటి విషయాన్ని గణపతి ఆచరించి మనకి సందేశం ఇచ్చాడు. ఆ తరువాత ఎవరికి ఎలాంటి దోషాలున్నా అలాంటి దోషాలు పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా పార్వతీ పరమేశ్వరులకి రోజు కూడా అభిషేకాలు చేయటం, ప్రదక్షిణ చేసి నమస్కరించుకోవడం, వాళ్ళ అనుగ్రహాన్ని పొందడం చేయాలి. అలా చేయటం వల్ల సకల దోషాలు పరిహారం అవుతాయి అంటారు. అంటే గణపతి మనకి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే తన తల్లిదండ్రుల్ని అభిమానించాలి, పూజించాలి, పార్వతీ పరమేశ్వరుని పూజించాలి అనేటువంటి విషయాన్ని, ఆ సందేశాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సందేశాన్ని పాటించి విజయాల్ని పొందాలి. పరీక్షల్లో త్వరగా రాయలేనటువంటి విద్యార్థులు గణపతిని ఏ విధంగా పూజించాలి? ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి అది ఒక సమస్యగా మారింది. కొంతమంది బాగా చదువుతారు, కానీ పరీక్షకి వెళ్ళేసరికి ఒకే రకమైనటువంటి భయం వాళ్ళకి. ఏం చేస్తున్నాము, ఏం చేస్తాము, ఎలా చేస్తాను అని చెప్పేసి భయపడి సగం మర్చిపోతారు. మర్చిపోయి సరిగ్గా రాయలేక, చదువుకున్నది కూడా మర్చిపోవటం వలన, కృషి చేసింది కూడా ఉండటం వలన అయినా సరే వాడికి తక్కువ మార్కులు రావడం, పరీక్ష తప్పిపోవడం జరుగుతోంది. మరికొంతమందికి ఏమిటంటే చదువుకున్నది జ్ఞాపకం ఉండదు. ఆ తర్వాత కొంతమందికి ఏమిటంటే చదువుకున్నది అవగాహన అవుతుంది, కానీ దాన్ని వ్రాతలో వాళ్ళు పెట్టలేరు, రాయలేరు, రిప్రొడ్యూస్ చేయలేరు. అలాంటి అశక్తత కలిగి ఉంటారు. ఇలాంటి కారణాల వలన చాలామంది పిల్లలు చదువుతూ ఉంటారు, కానీ చదివింది మర్చిపోవడమో, రాయలేకపోవడం అనేటువంటి అవస్థలో వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళంతా ఏం చేయాలి అంటే, ఎవరైనా సరే మొట్టమొదట చదువుకోవాలి. చదువుకుంటే కదా మనకి బుర్రకి ఎక్కితే కదా మనం దాన్ని రాయవలసినటువంటిది. అందుకని ముందు కృషి చేయాలి. కృషి చేస్తున్నటువంటి పిల్లలు కూడా చదివినటువంటి దాన్ని మర్చిపోతూ ఉంటే మాత్రం గణపతిని స్మరణ చేయాలి. ఇది కూడా మనకి గణపతి అథర్వశీర్షంలో కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని నేను చెప్తాను, మీరంతా కూడా రాసుకోవచ్చు. రాసుకుని మీ పిల్లలకి ఇది నేర్పించి రోజు తెల్లవారుజామున దీన్ని చదవటం, పరీక్షకి కూర్చునే ముందు చదవటం, ఆ తర్వాత నిత్యం చదువుకునే ముందు కూడా ఈ శ్లోకాన్ని చదవటం వల్ల తప్పనిసరిగా వాళ్ళు చదువుకున్న దాన్ని బాగా రాయగలిగేటువంటి శక్తి వాళ్ళకి వస్తుంది. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమ ప్రమథపతయే, నమస్తేస్తు లంబోదరాయే, ఏకదంతాయ విఘ్ననాశినే, శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. ఈ దశనామాలు కూడా మనకి గణపతి అథర్వశీర్షంలో చివరిగా కనిపిస్తాయి. నమో వ్రాతపతయే, ఆయనకి వ్రాతపతి అనేటువంటి బిరుదు ఎందుకు వచ్చింది, ఆ పేరెందుకు వచ్చింది? ఆయన మహాభారతాన్ని రాశాడు. వ్యాసుల వారు ఎంత వేగంగా చెప్తూ ఉన్నారో
అంత వేగంగా కలాన్ని ఆపకుండా ఆయన చెప్పిన దాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఆయన రాయగలిగాడు. అంత వేగంగా అంటే ఒక మనిషి చెప్తూ ఉంటే అంత వేగంగా రాయటం అనేటువంటిది మామూలు విషయం కాదు. చెప్పింది చెప్పినట్టు రాయటమే కాదు, చెప్పింది అవగాహన చేసుకుని అర్థవంతంగా ఆయన రాశాడు. అంటే అంత స్పీడ్గా రాయగలిగాడు, అంత వేగంగా రాయగలిగాడు, అంత బాగా దాన్ని అవగాహన చేసుకుని అంత వేగంగానూ రాయగలిగాడు. అలా అంటే మహాభారతం రాసే ముందు వ్యాసుల వారు గణపతి అనుకున్నారట. గణపతి ఏమన్నట, నేను కలం కింద పెట్టనంత వేగంగా మీరు భారతాన్ని చెప్పాలి. అలా చెప్పినప్పుడు నేను కలం కింద పెట్టకుండా రాస్తూనే ఉంటానని. అయితే వ్యాసుల వారు చిన్నవాడ ఆయనన్నట, నేను చెప్పినంత వేగంగా నువ్వు రాయగలగాలి. నేను ఎంత వేగంగా చెప్తే దాన్ని అర్థం చేసుకుని అంత వేగవంతంగా నువ్వు రాయాలి. అలా రాయటానికి సిద్ధం అన్నట్ట. నేను సిద్ధమే అని చెప్పాడు. వ్యాసుల వారు ఎంత వేగంగా కథని చెప్తూ ఉన్నాడో భారత కథని, అంత వేగంగాను అంత అర్థవంతంగా ఆయన ఆకళింపు చేసుకుని దాన్ని మళ్ళీ రాయగలిగాడు. ఒకసారి వ్రాయడం అంటే అర్థం ఏమిటి? విన్నదాన్ని కానీ చదివిన దాన్ని కానీ మన బుర్రకి పట్టిన తర్వాత మాత్రమే అది మన చేతుల ద్వారా మనం భావించి రాయగలుగుతాం. చదివింది రాయాలంటే బుర్రకెక్కాలి. బుర్రకెక్కిన తర్వాత మాత్రమే దాన్ని మనం రాయగలుగుతాం. కేవలం చదివింది చదివినట్టు రాయటానికి ఈ చేతికి ఏమాత్రం కూడా శక్తి లేదు. మన మెదడు ఎలాంటి సంకేతాల్ని పంపిస్తే దానికి అనుగుణంగా మాత్రమే మనం పెన్నును కదిలించగలుగుతాం. ఆ సంకేతాలు మన మేధస్సు ఇవ్వాలి అంటే దానికి తగినటువంటి శక్తి కావాలి, రాయగలిగేటువంటి శక్తి కావాలి, చదివింది అర్థం చేసుకునేటువంటి శక్తి కావాలి, అర్థం చేసుకున్న దాన్ని వేగంగా రాసేటువంటి శక్తి కావాలి. అలాంటి శక్తి కావాలంటే అలా వేగవంతంగా రాయగలిగినటువంటి లేఖకుడు అయినటువంటి ఆ గణపతిని స్మరించాలి. ఏ నామంతో? వ్రాతపతి. వ్రాసాడు ఆయన. ఆ వ్రాతపతి అనేటువంటి నామంతో ఆయనని పూజించాలి. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే. ప్రమథపతి ఆయన ప్రమథగణాలకి కూడా అధిపతి. ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయే ఏకదంతాయ విఘ్ననాశిని. విఘ్నాన్ని తొలగిస్తాడు. శ్రీ వరదమూర్తయే నమః. వరదం అంటే అభయహస్తాన్ని చూపించి ఆశీర్వదించి అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ఈ నామాల్ని మాత్రం చదువుకుంటే చాలు, ఆయనని తలుచుకుంటే చాలు, వెంటనే చదివింది ఆకళింపు చేసుకోగలుగుతారు. ఆకళింపు చేసుకున్న దాన్ని బుర్రలో రిజిస్టర్ చేసుకోగలుగుతారు. ఆ బుర్రలో రిజిస్టర్ చేసుకున్న దాన్ని మళ్ళీ వాళ్ళు పెన్ను పెట్టి పరీక్షలో కానీ ఎక్కడ అవసరమైతే అక్కడ దాన్ని రాయగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. అందుకని విద్యార్థులంతా, అంటే పిల్లలే కాదు పెద్దలైనా సరే, విద్యార్థులు అంటే ఏదైనా జ్ఞాపకం ఉంచుకోవాలి, చదివింది జ్ఞాపకం ఉండాలి, తిరిగి రాయగలగాలి, తిరిగి చెప్పగలగాలి అనేటువంటి శక్తి కావాలి అని ఎవరు అనుకుంటూ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ గణపతి నామాన్ని స్మరించుకుని గణపతిని ధ్యానించి రాయడానికి పూనుకున్నప్పుడు తప్పకుండా చకచకా రాసేస్తారు. ఎక్కడా పెన్ను ఆగదు. భావాలు వచ్చేస్తూ ఉంటాయి, తరంగాల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. అలా స్పీడ్గా రాసేస్తూనే ఉంటారు. ఎక్కడ చేతులు నొప్పి పెడతాయి కానీ పెన్ను మాత్రం ఆగదు. అంత ఫ్లో వచ్చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎవరైనా సరే చక్కగా వ్రాయాలి, రాయడంలో వెనక్కిపోతున్నారు, పరీక్షల్లో మర్చిపోతున్నారు, భయపడుతున్నారు అనుకునే వాళ్ళందరూ కూడా గణపతి ఈ దశనామాల్ని తలుచుకుని గణపతిని ధ్యానించాలి. చక్కగా పరీక్షలు రాసి మంచి ఫలితాల్ని పొందాలి. ఇంటికి దృష్టి తగలకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని లక్ష్మి గారు మెయిల్ రాస్తూ ఉన్నారు. ఇంటికి దృష్టి తగలకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఏమిటంటే ఇల్లు కట్టే ముందే ఇంటికి సింహద్వారం పైన, అంటే మనం గణపతి పాదాల కింది నుంచి ఇంటి లోపలికి వస్తున్నట్టుగా సింహద్వారం పైన గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి. చాలామంది కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే సింహద్వారానికే పై భాగాన గణపతి విగ్రహాన్ని చెక్కిస్తారు, చెక్కపైనే చెక్కిస్తారు. కొంతమంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, పైన ఒక చిన్న బల్లలాగా కానీ లేదా దానికి స్లాబ్ లాగా వేసి అరుగులాగా వేసి ఆ పైన గణపతి విగ్రహాన్ని పెడుతూ ఉన్నారు. అయితే ఆ పెట్టేటువంటి విగ్రహాన్ని కూడా ఏమిటి అంటే చెక్కతో చేసింది కానీ లేదా రాయితో ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రమే పెట్టండి. ప్లాస్టిక్వి కానీ లేదా మట్టి విగ్రహాన్ని మాత్రం పైన పెట్టకండి. ఎందుకంటే గాలి, దుమ్ము, వర్షం వచ్చినప్పుడు అవన్నీ కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని రాయితో ఉన్నటువంటి విగ్రహం పెట్టుకోవచ్చు, లేదా చెక్కతో ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టుకొని దాని మీద నీరు, వర్షపు నీరు కానీ దుమ్ము కానీ పడకుండా జాగ్రత్త పడండి. అలాంటి విగ్రహాన్ని పెట్టుకుంటే ఇంటికి దోషాలు ఉండవుట, వాస్తు దోషాలు లేకుండా గణపతి విగ్రహం కాపాడుతుందిట. అంటే గణపతి చూపే తీవ్రమైనటువంటిది.
ఎవరైనా తీక్ష్ణమైనటువంటి దృష్టితో ఆ ఇంటిని చూస్తూ ఉంటే ఆ దృష్టి దోషాలని ఆయన తీసేస్తాడట. ఆ ఇంటికి తగలకుండా ఆయన కాపాడతాడట. అందుకని తప్పనిసరిగా గణపతి విగ్రహాన్ని ఇంటి గుమ్మం పైన, అంటే వీధి గుమ్మంలో మనకి సింహద్వారం అని చెప్పుకుంటామే, సింహద్వారం పైన గణపతి విగ్రహాన్ని పెట్టాలి అంటారు. అంటే గణపతి విగ్రహాన్ని పెట్టగానే సరిపోతుందా? ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. గణపతి విగ్రహానికి ఎవరైనా సరే గృహప్రవేశానికంటే ముందే, అంటే మనం గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకుంటాం కదా, ఆ ముహూర్తానికంటే ముందుగానే గణపతి విగ్రహానికి పూజ చేసి నైవేద్యం పెట్టి హారతిచ్చిన తర్వాత మాత్రమే ముహూర్త సమయానికి ఇంటి లోపల అడుగు పెట్టాలి అని వాస్తుశాస్త్రంలో చెప్తారు. అలా చేయటం వల్ల ఇంటికి దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని గణపతిని వీధి గుమ్మాలు ఎన్ని ఉంటే అన్ని గుమ్మాలపైన కూడా గణపతి విగ్రహాన్ని చెక్కించటమో లేదా ఒక రాతి విగ్రహాన్ని పెట్టడమో చేసి పర్వటి రోజుల్లో కానీ మధ్య మధ్యలో వాస్తు పూజ చేసినప్పుడు కానీ సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా సరే, లేదా ప్రతి పండగ రోజు కూడా ఇంటి ముందర మనం తోరణాలు కడుతూ ఉంటాం కదా, అలా తోరణాలు కట్టినప్పుడు ఆ గణపతిని కూడా శుభ్రంగా తడిగుడ్డతో తుడిచేసి గంధాక్షతలు పూలు పెట్టి ఏదైనా నివేదన చేసి హారతిచ్చి ఆయన ఆశీర్వచనం తీసుకుంటే ఇంట్లోకి దుష్ట శక్తులు రావడం కూడా మారిపోతుందిట. అంటే ఇంటికి దృష్టి దోషాలు తగలడమే కాదు, ఆయన పాదాల్ని, అంటే పాదాల కింది నుంచి రావాలి కదా, ఆయన పాదాల్ని దాటుకుని ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఇంట్లో ప్రవేశించవు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే చాలామంది ఈ రోజుల్లో దృష్టి గణపతి వేరు అని చెప్పుకుని దృష్టి గణపతి ఫోటోను మాత్రమే పెట్టుకోవాలి అంటూ ఉన్నారు. గణపతి ఏ గణపతి అయినా సరే ఆయన దృష్టి దోషాన్ని తీసేస్తాడు. సునిశ్చితమైనటువంటి దృష్టి ఆయనకి ఉంటుంది, సూక్ష్మమైనటువంటి దృష్టి ఆయనకి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దృష్టి గణపతే కాదు, ఏ గణపతిని పెట్టుకున్న గణపతి ఆకృతి ఉంటే చాలు, ఆయన కళ్ళల్లో నుంచి మనకి కళ్ళు తెరిచినట్టుగా ఉంటే చాలు, తప్పనిసరిగా ఆ ఇంటికి దృష్టి దోషాలు పోతాయి. ఆ తర్వాత ఆ ఇంటిలోకి ఎలాంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించకుండా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం